టీ20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచెస్లో భాగంగా ఈరోజు మన టీమిండియా సౌత్ ఆఫ్రికా టీంతో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ అయితే నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ రెండు జట్లు కూడా చాలా మంచి కాంపిటేటివ్ టీమ్స్, అంటే పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు. దీంతో ఈ వార్మప్ మ్యాచ్ను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే రెండు జట్లు కూడా చాలా మంచి ప్రిపరేషన్ అవుతుంది. ఎనివే వార్మప్ మ్యాచ్ యొక్క రూల్స్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నా. అంటే ఒక ఫిక్స్డ్ ప్లేయింగ్ లెవెన్ ఉండదు. మొత్తం స్క్వాడ్లోని అందరు ప్లేయర్స్ కూడా ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ ప్లేయింగ్ కండిషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అంటే ఒక ఫిక్స్డ్ ప్లేయింగ్ లెవెన్ అనేది లేకుండా మిగతా రూల్స్ కూడా సేమ్ అవే ఉంటాయి. సో దీంతో వార్మప్ మ్యాచెస్లో స్క్వాడ్లో ఉన్న బ్యాట్స్మెన్ అందరికీ కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే బౌలర్స్ అందరూ కూడా బౌలింగ్ చేయొచ్చు. ఇక మ్యాచ్ ఆడిపోయి డివై పాటిల్ స్టేడియం యొక్క పిచ్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, అంటే ఎక్కువగా బ్యాట్స్మెన్కి అనుకూలిస్తుంది. ఇన్ఫాక్ట్ రీసెంట్గా ఇక్కడ చాలా డొమెస్టిక్ మ్యాచెస్ జరిగాయి, అలాగే WPL మ్యాచెస్ కూడా జరుగుతున్నాయి. అండ్ వాటిలో చూసుకుంటే చాలా వరకు బిగ్ స్కోర్సే వచ్చాయి. దీంతో మనం ఈ మ్యాచ్ కోసం కూడా ఒక మంచి బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అయితే గ్రౌండ్లో ఇప్పటివరకు చూసుకుంటే ఒక్క మెన్స్ అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. అంటే వన్డేస్ కానీ T20s కానీ టెస్టులు కానీ ఏమీ కూడా జరగలేదు. కేవలం డొమెస్టిక్ అలాగే ఉమెన్స్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ మాత్రమే జరిగాయి. ఈవెన్ ఈ రోజు ఆడబోయే వార్మప్ మ్యాచ్ కూడా కౌంట్లోకి రాదు. అంటే ఈ మ్యాచ్ రెండు అంతర్జాతీయ జట్ల మధ్య జరుగుతున్నప్పటికీ స్టాట్స్ అయితే కౌంట్లోకి తీసుకోరు. అన్అఫీషియల్ మ్యాచ్ ఇది. సో దీంతో ఈ మ్యాచ్లో బ్యాట్స్మెన్ తీసుకున్న రన్స్ కానీ బౌలర్స్ తీసుకున్న వికెట్స్ కానీ ఏవి కౌంట్కో, వాళ్ళ అంతర్జాతీయ కెరియర్లకు యాడ్ అవ్వవు. ఇది ప్యూర్లీ ప్రాక్టీస్ కోసం ఆడే మ్యాచ్ మాత్రమే. అయితే ముందు చెప్పుకున్నట్టు ఈ మ్యాచ్ అనేది రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బలాబలాన్ని పరీక్షించుకోవడానికి ఈ మ్యాచ్ బాగా యూజ్ అవుతుంది. పర్టికులర్గా మన టీమిండియా గురించి మాట్లాడుకోవాలి. మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఓపెనింగ్ స్పాట్లు ఇప్పటివరకు అభిషేక్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేయలేదు. అట్ ది సేమ్ టైం దీంతో పాటు మనకి ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే తిలక్ వర్మ ఇంజరీ నుంచి ఫ్రెష్గా బయటకు వచ్చాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ చూసుకుంటే ఇంకా మన టీమిండియాతో జాయిన్ అవ్వలేదు. సో ఇంత మన టీమిండియా మ్యాచ్లో ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టాలి. మెయిన్లీ మన బౌలింగ్ కాంబినేషన్లో చూసుకుంటే థర్డ్ స్పిన్నర్ కోసం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్లో ఇద్దరు జెన్యూన్ స్పిన్నర్స్ని పెట్టుకునేలా కనిపిస్తున్నారు. దీంతో థర్డ్ స్పిన్నర్ అవసరం ఎప్పుడైనా పెడితే మన వాళ్ళు రెడీగా ఉండాలి. అండ్ దానికోసం ఈ మ్యాచ్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలి. సో ముందుగా ఓపెనింగ్ సమస్య విషయానికి వస్తే మనకి అభిషేక్ శర్మకు ఓపెనర్గా ఫిక్స్. బట్ సెకండ్ ఓపెనర్కి ఇషాన్ కిషన్ కన్ఫర్మా, లేకపోతే సంజు శాంసన్కి మరో ఛాన్స్ ఇస్తారా? దీని గురించి రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది. సంజు శాంసన్కి ఇంకో ఫైనల్ ఛాన్స్ ఇస్తారంట. అంటే ఈ వార్మప్ మ్యాచ్లో అతను ఓపెనర్గా ఆడిస్తారంట. అండ్ దెన్ ఈ మ్యాచ్లో అతని పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని వరల్డ్ కప్లో ఒక డిసిషన్ తీసుకుంటారంట. సో ఇలా జరిగేందుకు ఛాన్స్ ఉందని చెప్పి రిపోర్ట్స్ మాత్రం వచ్చాయి. ఎక్కడ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. బట్ ఇది వార్మప్ మ్యాచ్ కాబట్టి అందరు బ్యాట్స్మెన్కి కూడా బ్యాటింగ్ చేసే ఛాన్స్ వస్తుంది. అంటే సంజు శాంసన్ కూడా బ్యాటింగ్ వస్తాడు, బ్యాటింగ్ చేస్తాడు. బట్ అతను ఏ పొజిషన్లో బ్యాటింగ్ చేస్తాడనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ అతను అభిషేక్తో కలిసి ఓపెనర్కి వచ్చాడంటే అతనికి మరో ఛాన్స్ ఇచ్చినట్టే. లేదు అభిషేక్ శర్మ మరి ఇషాన్ కిషన్ కలిసి ఓపెనింగ్కి వచ్చి అండ్ దెన్ సంజు శాంసన్ ఆ తర్వాత బ్యాటింగ్కి వస్తే మనకు ఓపెనింగ్ కాంబినేషన్ ఫిక్స్ అయిపోయినట్టు. వరల్డ్ కప్లో మన వాళ్ళు అభిషేక్ మరి ఇషాన్ కాంబినేషన్తోనే వెళ్తారు. మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఇషాన్ కిషన్ ఉంటాడు. సంజు శాంసన్ ఒక బ్యాకప్ కీపర్గా మాత్రం ఉంటాడు. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో మన వాళ్ళు ఫీల్డింగ్ చేసే టైంలో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోవచ్చు. అంటే సంజు శాంసన్కి గ్లౌస్ ఇచ్చి అతను కీపింగ్ చేయమంటే వరల్డ్ కప్లో ఇంకా అతనికి డోర్స్ ఓపెన్గా ఉన్నాయని మీనింగ్. లేదు ఇషాన్ కిషన్ కీపింగ్ చేయడానికి వచ్చాడంటే మోస్ట్ లైక్లీ అతనే మనకి ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా ఉంటాడు. పైకి ఇప్పుడు అతనికి వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కూడా చాలా అవసరం. మనం న్యూజిలాండ్తో జరిగిన 5వ T20 మ్యాచ్లో చూసాం. అతని వికెట్ కీపింగ్ అంత అప్ టు ద మార్క్ లేదు, చాలా ఛాన్సెస్ మిస్ చేశాడు. సో దీంతో ఇషాన్ కిషన్కి ఖచ్చితంగా వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ కావాలి. దీంతో మన వాళ్ళు ఇషాన్ కిషన్ ఆడించాలని ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ మ్యాచ్లో అతని చేత కీపింగ్ చేస్తారు. సో నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ మన వాళ్ళు ఇషాన్ కిషాన్ని ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అతను న్యూజిలాండ్ సిరీస్లో అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. ఎట్ ది సేమ్ టైం సంజు శాంసన్ ఫామ్ చూపించలేకపోయాడు. ఒక్క మ్యాచ్లో సరిగ్గానే సరిపోయేది. బట్ అతను అసలు ఏ మ్యాచ్లో కూడా సరిగ్గా ఆడలేదు. దీంతో ఫామ్లో లేని సంజు శాంసన్ కోసం రెడ్ హాట్ ఫామ్లో ఇషాన్ కిషన్ బెంచ్ మీద కూర్చోబెట్టే సాహసం మన వాళ్ళు చేయాలనుకుంటున్నారు. సో నేనైతే వార్మప్ మ్యాచ్లో ఇషాన్ కిషన్ వికెట్ కీపర్గా కంటిన్యూ అవుతాడు అనుకుంటున్నా. అండ్ మన వాళ్ళకి కనుక అతను ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్గా పెట్టుకునే ఉద్దేశం ఉంటే అతని చేత ఓపెనింగ్ చేయించాలి. అంటే అభిషేక్ శర్మ మరి ఇషాన్ కిషన్ ఇద్దరు కలిసి ఓపెనింగ్ చేయాలి. అప్పుడు మాత్రం వీళ్ళిద్దరికి ఒక మంచి అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. మీరు న్యూజిలాండ్ సిరీస్లో వీళ్ళిద్దరు ఒక్కసారి కూడా కలిసి ఓపెనింగ్ చేయలేదు. చూడాలి మరి సెకండ్ ఓపెనర్ విషయంలో మన టీమిండియా ఎలాంటి డిసిషన్ తీసుకుంటారనేది. ఇక మన టీమిండియా టెస్ట్ చేసుకోవాల్సిన నెక్స్ట్ థింగ్ చూసుకుంటే తిలక్ వర్మ యొక్క కంబ్యాక్. సో తిలక్ వర్మ అయితే తన ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆల్రెడీ మన టీమిండియా స్క్వాడ్తో చేరిపోయాడు. ఇన్ఫాక్ట్ రీసెంట్గా ఇండియా టీం తరఫున ఒక వార్మప్ మ్యాచ్ కూడా ఆడాడు. అది కూడా ఎవరి మీద, USA టీం మీద. సో ఆ మ్యాచ్లో అయితే తిలక్ వర్మ మంచిగానే బ్యాటింగ్ చేశాడు. 24 బాల్స్కి 38 రన్స్ కొట్టాడు. దీంతో కొంతవరకు అతనికి గేమ్ టైం దొరికిందని చెప్పుకోవచ్చు. అంటే మ్యాచ్ ప్రాక్టీస్ దొరికింది. బట్ ఎనివే తిలక్ వర్మకి అసలైన టెస్ట్ ఈ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే USAతో పోల్చుకుంటే సౌత్ ఆఫ్రికా చాలా స్ట్రాంగ్ టీం. ఇలా బౌలింగ్ అటాక్ బాగుంటుంది. దీంతో తిలక్ వర్మ బ్యాటింగ్ అసలైన పరీక్ష ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా తిలక్ వర్మని ఖచ్చితంగా నెంబర్ 3లో బ్యాటింగ్ పంపాలి. అండ్ వీలైనంత వరకు అతను ఎక్కువసేపు బ్యాటింగ్ చేయనివ్వాలి. అంటే అతని మ్యాచ్లో అవుట్ అయ్యేంత వరకు ఆడనివ్వాలి. అంతేనా క్యాబ్ రన్స్ కొట్టుకునే రిటైర్డ్ అవుట్ అని చెప్పి పంపేయకూడదు. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా బ్యాటింగ్లో చూసుకుంటే అతనికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. అతను ఒక్కడే వరల్డ్ కప్ ప్రిపరేషన్లో వెనకబడి ఉన్నాడు. బట్ మిగతా బ్యాట్స్మెన్ అందరికీ కూడా న్యూజిలాండ్ సిరీస్లో చాలా మంచి ప్రాక్టీస్ దొరికింది. సో తిలక్ వర్మ అయితే మనకి T20 వరల్డ్ కప్లో చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే ప్రజెంట్ మన టీంలో ఇన్నింగ్స్ని యాంకర్ చేస్తూ మంచిగా ఆడగలిగే బ్యాట్స్మెన్ అతను ఒక్కడే ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా వరకు పవర్ హిట్టర్స్.
మళ్ళీ తిలక్ వర్మ అండర్ ప్రెజర్ ఏషియా కప్ ఫైనల్ ఎలా పెర్ఫామ్ చేశాడో చూసాం. దీంతో మనకి T20 వరల్డ్ కప్లో తిలక్ వర్మ ప్రెజెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మన టీమిండియా అయితే వార్మప్ మ్యాచ్లో ఖచ్చితంగా తిలక్ వర్మకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అతను వీలైనంత ఎక్కువసేపు బ్యాటింగ్ చేయనివ్వాలి. ఇక ఇంజరీ లిస్ట్లో ఉన్న మరో ప్లేయర్ వాషింగ్టన్ సుందర్. ఇతనైతే ఇంకా మన టీమిండియా స్క్వాడ్తో జాయిన్ కాలేదు. అంటే ఇంకా బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లోనే ఉన్నాడు. సో సుందర్కి అయితే ఫిబ్రవరి 4వ తేదీన అంటే ఈరోజు ఫిట్నెస్ టెస్ట్ ఉండబోతుంది. అండ్ ఈ టెస్ట్లో కనుక అతను పాస్ అయ్యాడంటే తర్వాత మన టీమిండియా స్క్వాడ్తో చేరిపోతాడు. బట్ ఈ టెస్ట్లో ఫెయిల్ అయితే మాత్రం అతను వరల్డ్ కప్ నుంచి రూల్ అవుట్ అయ్యేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మేలు అతనికి రోజు పెట్టిపోయి ఫిట్నెస్ టెస్ట్లో బౌలింగ్ను బాగా టెస్ట్ చేయబోతున్నారంట. అంటే తనకైనా రిబ్ ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకుని 4 ఓవర్లు బౌలింగ్ స్పెల్ వేయగలుగుతున్నాడా లేదనేది బాగా టెస్ట్ చేస్తారు. సో ప్రస్తుతానికైతే సుందర్ యొక్క రికవరీ మంచిగానే ఉంది. మోస్ట్ లైక్లీ ఫిట్ అయిపోతాడు. ఇన్ఫాక్ట్ ఫిట్ అవ్వకపోయినా సరే మన టీమిండియా అతను బ్యాక్ చేస్తుంది. అంటే స్టార్టింగ్ మ్యాచెస్కి అతను అవైలబుల్గా లేకపోయినా పర్లేదు, సూపర్ స్టేజ్ కల్లా ఫిట్ అయితే చాలు అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో సుందర్ని ఫిట్ చేయడానికి ప్లేస్ లేదు. మన ప్లేయింగ్ లెవెన్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. దీంతో మన వాళ్ళు సుందర్ని హరీ చేసి టీంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయట్లేదు. బట్ ఎనివే బ్యాకప్ ఆప్షన్స్గా మాత్రం రియాన్ పరాగ్ అలాగే ఆయుష్ బద్ని వీళ్ళిద్దరిని పెట్టుకున్నారు. అండ్ వీళ్ళిద్దరు ఆల్రెడీ ఇండియా టీం తరపున యూఎస్ఏతో జరిగిన వార్మప్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ బద్ని చాలా మంచి నాక్ కొట్టాడు. 26 బాల్స్లో 60 రన్స్ కొట్టాడు. అది కూడా ఇండియా టీంకు కెప్టెన్గా ఆడుతూ. సో దీంతో మన వాళ్ళు సుందర్కి ఆల్టర్నేటివ్గా రియాన్ పరాగ్తో పాటు ఆయుష్ బద్ని కూడా ఓపెన్గా పెట్టుకున్నారు. బట్ మన టీం మేనేజ్మెంట్ మాత్రం సుందర్ విషయంలో చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. అతను మరి 1 వీక్లో ఫిట్ అయిపోయి మన టీంతో చేరిపోతారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా స్క్వాడ్లో ఎలాంటి చేంజెస్ లేవు. అండ్ మన వాళ్ళు ఈ వార్మప్ మ్యాచ్ కోసం 14 మంది ప్లేయర్స్ని మాత్రం యూటిలైజ్ చేసుకోగలరు. అంటే సుందర్ ఈ మ్యాచ్లో పార్టిసిపేట్ చేసేందుకు ఛాన్స్ లేదు. ఒకవేళ ఈ రోజు అతనికి పెట్టే ఫిట్నెస్ టెస్ట్లో ఫెయిల్ మన వాళ్ళు స్క్వాడ్లో మార్పు చేసి వేరే కొత్త ప్లేయర్ని తీసుకొస్తే ఆ కొత్త ప్లేయర్ ఈ వార్మప్ మ్యాచ్ ఆడొచ్చు. బట్ సుందర్ మాత్రం ఈ వార్మప్ మ్యాచ్ కోసం అవైలబుల్గా ఉండడు. ఇక మన టీమిండియా ఈ వార్మప్ మ్యాచ్లో పరీక్షించుకోవాల్సిన మరో విషయం థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ బాగా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అంటే మనం న్యూజిలాండ్తో జరిగిన 5వ T20 మ్యాచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసాం. మన వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో 2 స్పిన్నర్స్తో మాత్రమే వెళ్ళారు, వరుణ్ చక్రవర్తి అండ్ అక్షర్ పటేల్. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా ఇదే కాంబినేషన్తో T20 వరల్డ్ కప్లో ఆడతారు. మార్పు జరిగితే టాప్ ఆర్డర్లోనే జరుగుద్ది. అంటే సంజు శాంసన్ ప్లేస్లో ఇషాన్ కిషన్ ఆడతాడు అండ్ వన్ డౌన్లో తిలక్ వర్మ ఆడతాడు. బట్ మిగతా ప్లేస్ విషయంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మన టీమిండియా ఆల్రౌండర్స్తో కలుపుకుని 4 పేస్ బౌలింగ్ ఆప్షన్స్తో వెళ్ళేలా కనిపిస్తున్నారు. సో దీంతో మన వాళ్ళు స్పిన్నర్స్ విషయంలో ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి. అంటే అక్షర్ పటేల్ మరి వరుణ్ చక్రవర్తి ఖచ్చితంగా 4 ఓవర్ల కోట వేసేస్తారు, తమ ఫుల్ కోట కంప్లీట్ చేసి సత్తా ఉన్న బౌలర్స్. బట్ ఎక్స్ట్రాకి మనకు ఇంకో 2-3 ఓవర్స్ స్పిన్ అవసరమైతే అప్పుడు ఏం చేయాలి, థర్డ్ స్పిన్ బౌలింగ్ ఆప్షన్ వెతుక్కోవాలి. అండ్ దీనికోసం మన స్క్వాడ్లో చూసుకుంటూ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ అభిషేక్ శర్మ ఒక స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ అండ్ తిలక్ వర్మ పార్ట్ టైం బౌలింగ్ చేయగలడు. అండ్ ఆల్సో రింకు సింగ్ కూడా పార్ట్ టైం బౌలింగ్ చేయగలడు. సో దీంతో మన ఈ మ్యాచ్లో వాళ్ళు ముగ్గురు చేత బౌలింగ్ చేయించే ప్రయత్నం చేయాలి. పర్టికులర్గా అభిషేక్ శర్మ చేత ఎక్కువ బౌలింగ్ చేయించాలి. ఎందుకంటే అతనికి ఆల్రెడీ ఒక ఆల్రౌండర్గా రిప్యుటేషన్ ఉంది. దీంతో మన వాళ్ళు శివం దుబే బౌలింగ్ అలా యూటిలైజ్ చేసుకుంటున్నారు, అతని బౌలింగ్ కూడా అలా యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. సో వార్మప్ మ్యాచ్లో అయితే మన టీమిండియా సీనియర్ బౌలర్స్ ఫుల్ కోట వేయక్కర్లేదు. అంటే బుమ్రా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఇలా ఎవరు కూడా ఫుల్ కోట ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ కూడా తలో 2 ఓవర్స్ వేస్తే సరిపోద్ది. మిగతా 10 ఓవర్లు ఆల్రౌండర్స్ కావాలి. లైక్ అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే అండ్ అక్షర్ పటేల్. ఈ 4 ఆల్రౌండర్స్ మిగతా 10 ఓవర్స్ వేసేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ఫాక్ట్ వీలైతే రింకు సింగ్ మరియు తిలక్ వర్మ చేత కూడా బౌలింగ్ చేయించుకోవచ్చు. సో మన టీమిండియాకి అలానే మ్యాచ్ రిజల్ట్తో పెద్దగా సంబంధం ఏమీ లేదు. అంటే ఈ మ్యాచ్లో గెలిచిన కూడా పెద్దగా మనకు ప్రాబ్లం ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ ఓడిపోతేనే బెటర్. ఎందుకంటే మన వాళ్ళు వార్మప్ మ్యాచెస్లో ఓడిపోయినప్పుడు కప్పులు కొట్టారు. అదే వార్మప్ మ్యాచెస్ గెలిచినప్పుడు చూసుకుంటే మాత్రం మనకి మెయిన్ టోర్నమెంట్స్లో అంత మంచి రిజల్ట్స్ రాలేదు. సో ఇంత మన టీమిండియా ఈ వార్మప్ మ్యాచ్ యొక్క ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదు. జస్ట్ మన ప్లేయర్స్ అందరికీ సరైన ప్రాక్టీస్ దొరికితే సరిపోతుంది. ఇక వీటితో పాటు మన వాళ్ళు చేసే కామన్ మిస్టేక్స్ చూసుకుంటే ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే గ్రౌండ్ ఫీల్డింగ్ మరి క్యాచింగ్ కూడా మన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం బుమ్రా గత మ్యాచ్లో ఒక ఎక్స్పెన్సివ్ స్పెల్ వేశాడు. దీంతో అతను ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ అఫ్కోర్స్ ఈ మ్యాచ్లో కాకపోయినా మనకి గ్రూప్ స్టేజ్లో అంత పెద్ద మ్యాచ్లు ఏమీ లేవు. దీంతో అతను ఆ టైంలో కూడా కంబ్యాక్ చేయొచ్చు. సో నాకైతే బుమ్రా విషయంలో పెద్దగా క్వశ్చన్ మార్క్స్ ఏమీ లేవు. ఆ రోజు అయితే అలా జరిగిందంతే. బట్ అతను డెఫినెట్లీ T20 వరల్డ్ కప్లో మంచిగా పెర్ఫామ్ చేస్తాడు. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఒక సంజు శాంసన్ ఫామే బాగోలేదు. బట్ మిగతా ప్లేయర్స్ అందరూ కూడా చాలా మంచి ఫామ్తోనే T20 వరల్డ్ కప్లోకి వస్తున్నారు. పర్టికులర్గా మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. దీంతో మన టీమిండియాకి చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే. సో చూడాలి మరి వార్మప్ మ్యాచ్ని మన టీమిండియా ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది. ఇక సౌత్ ఆఫ్రికా టీం విషయానికి వస్తే వాళ్ళు కూడా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. రీసెంట్గానే వెస్టిండీస్ టీం మీద సిరీస్కి గెలిచారు. అలాగే T20లో చూసుకుని వాళ్ళ ప్లేయర్స్ మంచిగా పెర్ఫామ్ చేసి వస్తున్నారు. బట్ సౌత్ ఆఫ్రికా టీం కొన్ని ఇష్యూ ఏంటంటే ఇంజరీస్ బారిన పడే అవకాశం ఉంది. అంటే వాళ్ళ ప్లేయర్స్ గత 2 మంత్స్గా చూసుకుంటే చాలా ఎక్కువ మ్యాచ్లు ఆడేస్తున్నారు. దీంతో వార్మప్ మ్యాచ్లో వాళ్ళంత ఎఫర్ట్ పెట్టి ఆడరని చెప్పి అనుకుంటున్నా. మెయిన్ వాళ్ళ మెయిన్ బౌలర్స్ అంతలా ఎక్కువగా బౌలింగ్ చేయకపోవచ్చు. బట్ బ్యాట్స్మెన్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మ్యాచ్లో అయితే మన టీమిండియా బౌలర్స్కి మరి సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్కి మంచి ఒక మంచి కాంపిటీషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మన టీమిండియా బౌలర్స్కి అగెన్స్ట్గా చాలా హార్డ్గా వెళ్ళేందుకు అవకాశాలు ఉంటాయి. దీంతో మన బౌలర్స్కి టఫ్ సిచ్యువేషన్లో వాళ్ళు పరీక్షించుకోవడానికి మంచి ఆపర్చునిటీగా మారుతుంది ఈ మ్యాచ్. చూద్దాం మరి వార్మప్ మ్యాచ్లో ఎవరు బాగా యూస్ చేసుకుంటారు అనేది.